ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంత థిక్ రిలేషన్ అంటే అది ఫ్యామిలీ బాండింగ్ లాగా అయిపోయింది. ఎలా సెట్ అయింది అంత స్నేహం ఇద్దరి మధ్య? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. హ్మ్. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు. హ్మ్. నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నంబర్ తీసుకున్నా, ఓకే. ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్లబ్లో రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6లు బాగా వేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే, అప్పుడు నేను వెళ్ళా, కలిసాం. మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే. దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు. నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యాను మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. అప్పుడు ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైమ్ వీ మెట్ అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని. కొట్టేవాడిని, తిట్టేవాడిని. అవునా? వీడు రాడనుకునేవాడిని, మళ్ళీ ఇంకా వచ్చేవాడు మళ్ళీ. లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి మామూలుగా కొట్టడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు.